పాటు ముఖ్యంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, పెద్దలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, రైతన్న కూడా సంతోషపడతాడు. రైతన్న ఎంత సంతోషంగా ఉంటే మనం అంత సంతోషంగా ఉంటాం. రైతన్న ఎక్కడన్నా కన్నీళ్ళు పెట్టిన స్థలం అనేది ఉంటే ఆ రైతు కన్నీళ్ళు పెట్టిన దగ్గర ఎవరు కూడా సంతోషంగా సుఖంగా ఉండరు. కనుక దయచేసి మీకు ఏదో ఒక బ్రదర్ లాగా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీకు తెలియని కాదు. దానికి చట్టాన్ని సక్రమంగా మీరు వినియోగించి వారికి సహాయం చేయాలని కోరుకుంటూ, ఒకవేళ ఎక్కడైనా అధికారులు ఈ రైతులను ఏమన్నా ఇబ్బంది పెడితే దయచేసి సారీ టు సే డెఫినెట్ యాక్షన్స్ ఉంటాయి. దాంట్లో మేము వెనుకం చేసేది లేదు, ముఖాలు చూసేది ఉండదు. ఎందుకంటే రైతు కష్టపెట్టిన తర్వాత బంధువు కానీ మిత్రుడు కానీ సోదరుడు కానీ ఇబ్బంది పెడితే మాకు కనుక కాంప్లైంట్ వస్తే కన్సర్న్డ్ ఆడియోనా ఎంఆర్ఓనా స్టేట్ అవే రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ లేదా కలెక్టర్ గారు మాట్లాడి ఫలాని వ్యక్తి ఫలాని అధికారి వీళ్ళు రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు, వీళ్ళపైన చట్టపరమైన యాక్షన్ మీరే తీసుకుంటారని మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. కనుక భవిష్యత్తులో అటువంటి రాకుండా చూడండి. అది నేను కూడా కోరుకుంటున్నా, మీకు అటువంటి పరిస్థితి రావద్దని మీరు చక్కగా పనిచేసి వాళ్ళందరినీ కాపాడుతున్న బాధ్యత మీ భుజ స్కంధాల పైన ఉంది. మేము చెప్పడము ఇంప్లిమెంటేషన్ చేయమని డైరెక్షన్ మాత్రమే, కానీ ఇంప్లిమెంటేషన్ చేసే అధికారులు మీరు. మీ చేతుల్లో పెన్ను, మీ చేతుల్లోనే మీ ముంగట్నే బుక్, మీ చేతుల్లోనే కంప్యూటర్ ఉంటాయి. కనుక దయచేసి వాళ్ళందరికీ ఇబ్బందులు రాకుండా మన పక్షాన మరి మన ప్రాంతం ఈ ఏరియాకు సంబంధించిన అధికారులు ఎక్కడ కూడా రిమార్క్ లేకుండా పనిచేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే రైతు సోదరులందరికీ నమస్కారం. రైతు సమస్యలు ప్రతి సంవత్సరం ఉండేటి, కానీ కాకపోతే అధికారులు వారిని తొందరగా వారు ఏ సమస్య వచ్చినా ముందుకొచ్చి సమస్య పరిష్కరించగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో రైతులకు చాలా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇలాగే మనకు ఇప్పుడు కొన్ని రైతు బంధు అని, రైతు బీమా అని, మనకు వడ్లు కొనుగోలు కార్యక్రమాలు చాలా ఇది చేస్తున్నాడు. అలాగే మనకు రైతులకు గతంలో కూడా మనకు సబ్సిడీ ఉండే అన్న, ఆ సబ్సిడీ ఇప్పుడు రావడం లేదు. ఈ గవర్నమెంట్ గురించి సూచనగా చేసి ఆ సబ్సిడీ ఇప్పిస్తే బాగుంటుంది. ఈ సబ్సిడీ లేనందువల్ల చాలా మంది రైతులు కూడా బాధపడుతున్నారు. ఎరువులు అధికారుల దగ్గర తీసుకెళ్తే భూ సమస్యలు నంబర్లు కొందరి దగ్గర ఒక దగ్గర ఉంటుంది, భూమి ఒక దగ్గర తీసుకున్నారు. అసలు భూములు రైతులు బాధపడుతున్నారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈరోజు వాటిని ఆధారంగా చేసుకొని చాలా మంది బాగుపడుతున్నారు. కానీ ముందుగా మీరు అలా కాకుండా రైతులకు సేవ చేసే విధానాన్ని చూస్తే బాగుంటుందని మా చిన్న సూచన. ఈ రోజు నుండి భూభారతి కార్యక్రమాన్ని రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అంతా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ అర్బన్ నార్త్కు సంబంధించి ఇక్కడ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో విజయ్ గారు మరి ఆర్ఐ గారు సంబంధిత రెవెన్యూ అధికారులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సిఎస్ఐ గ్రౌండ్లో కంటేశ్వర్ ప్రాంతానికి సంబంధించిన శివారు గల భూములకు ఇక్కడ అప్లికేషన్స్ కోరడం జరుగుతూ ఉన్నది. కంటేశ్వర్ ప్రాంతానికి సంబంధించి సిఎస్ఐ గ్రౌండ్లో అయితే మేము రైతులతో కూడా కోరేదేమనంటే, గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని రైతులకు గత ప్రభుత్వంలో ధరణి పేరు మీద చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కనుక దీనికి ఒక కమిటీ వేసి కొత్త చట్టాన్ని రూపొందించాలనే భావంతో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కార్యక్రమాలు తీసుకొని ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. మరి పైలట్ ప్రాజెక్టు కూడా గతంలో కొన్ని మండలాలు చేస్తే చాలా చక్కగా సక్సెస్ అయ్యింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రం అంతా స్టార్ట్ చేయాలని నిన్న మన తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా అనౌన్స్ చేసి ఈరోజు కార్యక్రమాలు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు. రైతులకు మీకు కోరుతున్నాం, మీకేమైనా సమస్యలు ఉంటే దయచేసి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి హాజరై మీ సమస్యల్ని సంబంధిత రెవెన్యూ అధికారులకు ఇచ్చుకుంటే, మీది పట్ట మార్పిడా, మీ ల్యాండ్ కరెక్ట్గా ఎంట్రీ కాలేదా, మీ ల్యాండ్ ఇంకోరి పేరు మీద ఎంట్రీ అయిందా, ఎక్కడెక్కడ ఏమన్నా ఒడిదుడుకులు తప్పులు జరిగితే మీరు ఆ అధికారుల చుట్టూ తిరగకుండా మీ ముందుకే ప్రభుత్వం వచ్చింది కనుక, రెవెన్యూ అధికారుల రూపంలో ప్రభుత్వం మీ ముందుకు వచ్చింది కనుక దయచేసి మీ మీ యొక్క ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురండి. ఆ సమస్యలను వారు పరిష్కరించి మీకు వీలైనంత త్వరలో వాళ్ళు మీ భూమికి సంబంధించిన ఆ యొక్క ప్రాబ్లంని తీసి మీకు శుభవార్త వీలైనంత త్వరలో ఇస్తారని సందర్భంగా తెలియజేస్తూ, కనుక దయచేసి మీరు అందరూ వచ్చి అధికారులను కలిస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ ఖర్చు లేదు, ఏం లేదు, అప్లికేషన్ కూడా వాళ్ళే ఇస్తూ ఉన్నారు. అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి సమస్యని దాంట్లో క్లియర్గా క్లుప్తంగా మీరు రాసిస్తే వాళ్ళు క్లియర్ చేస్తారని సందర్భంగా రైతాంగాన్ని కోరుతా ఉంటారు.